ఇక్కడ సంజాపూర్ గ్రామం కాల్వకుర్తి మండలంలో ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ముగ్గురు పర్సన్కి మన జంగయ్య, అలివేల అండ్ వాళ్ళ కొడుకు పరమేష్ పైన 6 మంది ఇక్కడ వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో ఇది అటెంప్ట్ టు మర్డర్ మన కాల్వకుర్తి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఈ జరిగిన ఇష్యూ అంటే ఈ ఎవరైనా జంగయ్య ఉన్నారు, ఇప్పుడే విక్టిమ్ మెంబర్. జంగయ్య అలివేల కొడుకు, పెద్ద కొడుకు మల్లేష్ ఒక 2 years బ్యాక్ ఒక శీర్ష అమ్మాయితో పెళ్ళి అయింది. ఈ 2 years బ్యాక్ శీర్ష అమ్మాయితో పెళ్ళి అయిన తర్వాత ఈ మల్లేష్ బయటకి కూడా ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫేర్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఎలోప్మెంట్ అయింది. అప్పుడే మన పోలీస్ స్టేషన్లో కాల్వకుర్తి కేసు బుక్ అయింది. వాళ్ళకి అప్రెంట్ చేసి మళ్ళీ అది కేసు కూడా ఫైనలైజ్ చేశాము. మళ్ళీ 3 months కింద ఈ మల్లేష్, ఈ విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద కొడుకు మల్లేష్ మళ్ళీ అదే అమ్మాయితో ఎలోప్మెంట్ అయ్యి 3 months నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో దీని సందర్భంగా లాస్ట్ 3 months నుంచి ఈ జంగయ్య ఫ్యామిలీ మెంబర్స్ అని జంగయ్య పెద్ద కోడలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కొంచెం గొడవ నడుస్తుంది. ఈ జంగయ్య పెద్ద కోడలికి మీకు 1.5 acre ల్యాండ్ భూమి మీ పైన రిజిస్టర్ చేస్తాము, ఈ మల్లేష్ సంబంధి భూమి అదే ఒప్పుకున్నారు. దీని సందర్భంగా ఆల్రెడీ 30 గుంట భూమి కూడా ఈ కోడల పైన రిజిస్టర్ చేశారు. ఇంకా 30 గుంట భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది. దీంట్లో కొంచెం డిలే అయింది కోసం ఈ 2 ఫ్యామిలీస్ మధ్యలో రెగ్యులర్గా పంచాయతీ నడుస్తుంది. మన పంచాయతీ ఎల్డర్స్ దగ్గరికి కూడా ఇది ఇష్యూ నడుస్తుంది. సో ఇప్పుడే నిన్న ఈవినింగ్లో సడన్గా ఈ పెద్ద కోడలు శీర్ష బ్రదర్స్ శివ, ప్రశాంత్ అండ్ వాళ్ళ 4 ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ 2 bike పైన ముగ్గురు వచ్చి ఇక్కడ సడన్గా ఇక్కడ వచ్చారు. ఇక్కడ పని చేసి వాళ్ళు జంగయ్య, అలివేల అండ్ వాళ్ళ మధ్యలో కొడుకు పరమేష్ ఈ ముగ్గురు పైన సడన్గా వచ్చి ఇక్కడ యాక్స్తో తర్వాత స్టిక్తో అటాక్ చేశారు. దీంట్లో ముగ్గురికి సీరియస్ ఇంజురీ అయింది. ముగ్గురికి ఇప్పుడే హైదరాబాద్లో బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేశాము. దీంట్లో ఒక జంగయ్య పర్సన్కి కండిషన్ కొంచెం క్రిటికల్ ఉంది. ఇతర 2 person అండర్ అబ్జర్వేషన్లో ఉన్నారు. సో మన ఇమీడియట్గా ఇక్కడ మన లోకల్ డిఎస్పి వెంకటేశ్వర్లు, తర్వాత సిఐ నాగార్జున అండ్ ఎస్ఐ మాధవరెడ్డి ఈ ఇన్వెస్టిగేషన్ టూకప్ చేశారు. ఈ టూకప్ చేసి ఇమీడియట్గా ఈ విక్టిమ్ ఫ్యామిలీకు హైదరాబాద్లో షిఫ్ట్ చేశాము. తర్వాత యాక్యూజ్ కోసం కూడా టీం పంపించేశాము.